NZB Prajapolu News, the news for solution. Please subscribe, like, share and comment. నమస్తే ఎన్పీపీ న్యూస్. ఎన్పీపీ న్యూస్ అనేది నిజామాబాద్ ప్రజాపోల్ న్యూస్. ఎన్జెడ్బి ప్రజాపోల్ న్యూస్ అనేది ప్రజల సమస్యలపై పోరాడుతూ ప్రజలకు ఎంతో సపోర్టుగా ఉంటూ మీ సమస్యలను పరిష్కరించడంలో ధైర్యంగా ముందడుగేస్తూ ఉండే ఏకైక ఛానల్ మన ఎన్పీపీ న్యూస్. సో ఈ మన ఛానల్లో ఇవాళ ఒక డిబేట్ జరగబోతుంది. ఈ డిబేట్ ఎవరితో అంటే నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి తాహిర్ బిన్ గారు ఉన్నారు మనతోని. సో ఈ తాహిర్ బిన్ గారితో వారి రాజకీయ విశేషాలు, దాంతోపాటు ప్రస్తుతం వారు ఏ విధంగా ప్రజల కోసం పోరాడుతున్నారు కాంగ్రెస్లో ఉండి అనే విషయాలపైన మనం క్వశ్చన్స్ వేయబోతున్నాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోబోతున్నాం. సో దీనికంటే ముందు తాహిర్ బిన్ గారు గురించి తెలుసుకోవాలంటే తను 43 ఇయర్స్ నుంచి రాజకీయంలో ఉన్నారు. సిరికొండ ఏరియాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి ఒక విద్యా దశలోనే అంటే స్టూడెంట్ దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. దాంతోపాటు ఎంతో యాక్టివ్గా ఉంటూ ఎన్నో సంవత్సరాలుగా యాక్టివ్గా ఉంటూ ఎన్నో కార్మిక సంఘాల్లో కూడా పనిచేయడం జరిగింది. అంటే కార్మిక సంఘాలకు అధ్యక్షుడిగా ఆ విధంగా కార్మికుల గురించి కూడా పోరాడి వారికి కావాల్సినటువంటి అవసరాలు కూడా తీర్చడం జరిగింది. దాంతోపాటుగా ఈ రాజకీయంలో అంటే టీఆర్ఎస్ తరఫున కూడా టీఆర్ఎస్ పార్టీకి కూడా సపోర్ట్ చేస్తూ ఈ తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో డెడికేటెడ్గా కృషి చేయడం జరిగింది, పోరాడడం జరిగింది. ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొని ఒక పేద రైతు కుటుంబం నుంచి ఇప్పుడు ఒక మంచి స్థాయికి రావడం జరిగింది. అయినప్పటికీ తను ఏ స్థాయికి ఎదిగినప్పటికీ తన బేస్ అనేది మర్చిపోకుండా మౌనంగానే ఎదగమని అనే పాటలో ఉన్నటువంటి అర్థానికి తను ప్రతిరూపంగా మనకు కనిపిస్తారు. ఎంత స్థాయికి చేరినా ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ తన మనిషిలా చూసుకుంటూ ఎవరికి ఏ అవసరం ఉన్నా ముందుండి తీర్చడంలో తను ఒకరని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇక తన ఇంటర్వ్యూ అనేది మనం ఇప్పుడు చూద్దాం. నమస్తే తాహిర్ గారు. సో మీరు గత 43 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. ఎన్నో పోరాటాలు చేశారు, ఎంతో మందికి కావాల్సిన అవసరాలు తీర్చారు. దీంతో పాటు మీ మానవత్వంతో ఉన్నటువంటి సమాజ సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తూ ఉన్నారు. విద్యార్థి దశ నుంచే కష్టపడుతూ ఎంతో అవగాహనను జనాలకు ఇస్తూ రాజకీయంగా కూడా పోరాడుతూ అనేక విషయాలపైన శ్రమిస్తూనే మీరు మీ జీవితం అనేది రాజకీయంలో కంప్లీట్గా ఎన్నో రకాల పొజిషన్స్ చూశారు, ఎన్నో రకాల స్థాయిల్లో కష్టపడ్డారు. ఈ విధంగా చేస్తూ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ ఎమ్మెల్యేగా నిలబడి ఎన్నోసార్లు విజయావకాశాలకు చాలా దగ్గరగా వెళ్ళొచ్చారు. సో మీ అభిప్రాయంలో ఈ రాజకీయం అనేది స్టూడెంట్ దశ నుండి ఉంది కాబట్టి సో మీరు ఏ విధంగా ఫెయిల్ అవుతున్నారు? రాజకీయం అనేది నిజంగా కూడా ఏ వ్యక్తికైనా తృప్తి ఉండాలి. ఓకే, నాకు తృప్తి ఉంది. పదవుల్లో ఉన్నా, పదవుల్లో లేకున్నా, పదవులు వచ్చినా, పదవులు రాకపోయినా, ఏదైతే మన ప్రజాస్వామ్య దేశంలో సిద్ధాంతపరంగా ఐడియాలజీ ఉన్నటువంటి మొట్టమొదటి నుండి మా తండ్రి గారే నాకు ప్రోద్బలం. ఆయన మొదటి నుండి కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ చాలామంది పెద్దలతో సఖ్యత ఉంటూ వారు నాకు నేర్పినటువంటి రాజకీయం. అయితే మేము గ్రామీణ ప్రాంతాల్లో పుట్టినటువంటి వాళ్ళం కాబట్టి గ్రామీణ సమస్యల పట్ల కానీ, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రైతు సమస్యల పట్ల కానీ మేము అప్పుడప్పుడు అధికార యంత్రాంగానికి అనేక ఆర్జీలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆర్జీలు ఇచ్చి ఉండలే. ఆ సమస్య ఆర్జీ ఇచ్చిన తర్వాత ఎంతవరకు వచ్చింది అనేటటువంటి విషయాన్ని ఫాలో అప్ చేస్తూ కింది స్థాయిలో తెలుసుకుంటూ ఎక్కడ గ్యాప్ ఉందో దాని మీద ఫైట్ చేసినటువంటి విషయం మొట్టమొదటి మేము నేర్చుకుంటాం. ఒకటి. రెండవది, రాజకీయంలో మొట్టమొదట నేను నమ్మింది ఏంటంటే నాకు రాజకీయ గురువు సంతోష్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు. ఆయన విద్యార్థి దశ నుండే రాజకీయ నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన మా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయనతో ఫాలో అవుతూ రాజకీయంగా దగ్గర కావడం, ఇంకా దగ్గర కావడం, అనేక అవకాశాలు మాకు రావడం. నేను విద్యార్థి దశలో నిజామాబాద్ విద్య పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్
వివేకవర్ధన్ కాలేజ్ నుంచి BA డిగ్రీ చేశాను. ఓకే. అక్కడ ఉన్నటువంటి అప్పటి యూనివర్సిటీ ఉద్యమాలలో మేము పార్టిసిపేట్ అవుతున్నాం ఓకే. విద్యార్థుల విషయాల పట్ల. ఓకే. ఆ సమస్యలను ఎంతవరకు అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. మీ తండ్రి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మా తండ్రి గారు కూడా ఆయన రైతే. రైట్. అంటే నిజాం కాలంలో ఆయన ఉద్యోగి. ఓకే. ఫస్ట్ ఆయన నిజాం కాలంలో తహసీల్ ఆఫీసులో సూపరింటెండెంట్ ఉండే. ఓకే. అయితే అప్పుడే స్వాతంత్ర ఉద్యమం నడిచే పీరియడ్ లో ఉద్యోగానికి రాజీనామా చేసి. ఓకే. మీకు రాజకీయంలోకి రావాలని ఎందుకు అనిపించింది విద్యార్థి దశలో? అంటే మేము ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి సమస్యల పట్ల అప్పుడప్పుడు మా తండ్రి గారితో నేను వెళ్తుంది. ఓకే. ఆ సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు తీసుకున్నటువంటి చొరవ మీద నాకు ఇంట్రెస్ట్ కలిగింది. ఓకే. ఒక అవగాహన ఏర్పడింది, దాంతో మీకు ఆసక్తి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి సమస్యల పైన పోరాటం అనేది కొనసాగిస్తున్నారు అప్పటి నుంచి. అదొకటి. దానికి తోడు అప్పుడు యువతను ఎంకరేజ్మెంట్ చేయాలనేటువంటి ఉద్దేశం కొంతమంది నాయకులకు ఉండే. అందులో సంతోష్ రెడ్డి గారు ఈ జిల్లాకు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఉండే. ఓకే. ఆయన మాకు సన్నిహితుడు. ఆయనతో ఆకర్షితుడినై రాజకీయాల్లో పూర్తిగా అడుగుపెట్టడం జరిగింది. నాకు అనేకంగా రాజకీయాల్లో పదవులు వచ్చాయి. ఆ పదవులకు న్యాయం చేయడానికి అనేక ఉద్యమాలు చేశాం. అనేక ఉద్యమాలు అంటే ఒక ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మేము జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం దేశవ్యాప్తంగా పేరున్నటువంటి రైతులు. అందులో మా ప్రాంతం ఆర్మూర్, బాల్కొండ, రూరల్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఇంకా చాలా కష్టపడి వాళ్ళు పంటలు పండించేవాళ్ళు. వాళ్లకు ఏ ప్రాజెక్ట్ లేకున్నా భూగర్భ జలాల మీద ఆధారపడి పండించేటటువంటి తత్వం. దానికి ఒక ఉదాహరణ మీకు కూడా తెలుసు రాము గారు. పసుపు పండించేటటువంటి రైతాంగం ఏ మేరకు కష్టపడతారు, ఎంత ఖర్చు పెట్టి ఎంత డబ్బు దాని మీద పెడతారు, దానివల్ల లాభం వచ్చిన రాకున్నా దాన్ని వదిలిపెట్టకుండా ప్రతి సంవత్సరం పెడుతుంటారు, శ్రమ పడుతున్నారు. వాళ్ళ కొరకు ఒక ఉద్యమం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన అనేక పోరాటాల్లో పాల్గొన్నాం. ఇది ఒక ఎత్తు అయితే వామపక్షాలు, భావజాలం ఉన్నటువంటి వామపక్షాలు ఉన్న జిల్లాలు చాలా ఉన్నాయి. వాళ్ళ ఐడియాలజీ ప్రకారంగా సమయ సందర్భంలో వారితో కూడా కలిసి న్యాయం చేయడానికి రైతాంగం సమస్యలపైన చూడకుండా ప్రజల సమస్యలు తీయడం అనేది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు. అందుకొరకే ఒక ఉదాహరణ చెప్తా. బీడీ కార్మికులకు ఆ రోజు వేతనం చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లా బీడీ కార్మిక రంగంలో దేశంలోనే మొదటిగా ఉన్నటువంటిది. ఇక్కడ దాదాపు 3 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో. 3 లక్షల మంది బీడీ కార్మికులు. మా యూనియన్ బీడీ మజ్దూర్ సంఘ్ చాలా గొప్పది. అయితే సిపిఐఎంఎల్ ఒక యూనియన్ ఉంది, కృష్ణ గారు దానికి అధ్యక్షుడు, పోషెట్టి గారిది ఒక యూనియన్ ఉంది. వాళ్ళతోటి వ్యక్తిగతంగా మాకెంత సన్నిహితం అంటే ఏదైనా ఇష్యూ మీద డిఫరెంట్ వచ్చినా ఈ అంశాన్ని తీసుకుని బీడీ కార్మికుల కొరకు అనేక సందర్భాల్లో పోరాటం చేశాం. ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా. బీడీ కార్మికులు నిజామాబాద్ జిల్లాలో 45 రోజులు స్ట్రైక్ చేసింది. ఆ స్ట్రైక్ చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక నాయకులందరినీ దృష్టిని దీని మీద వచ్చేట్టు చేసి అప్పుడు ఉన్నటువంటి సమస్య పట్ల అప్పుడున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్దల దృష్టికి తీసుకొచ్చి కార్మిక మంత్రితోటి 2-3 దఫాలుగా చర్చల్లో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం నాకు వచ్చింది. దాంట్లో మేమంతా సక్సెస్ అయ్యాం. అందువరకు సమస్యల మీద మాకు పదవి వస్తుందా, పదవి ద్వారా మేమేమన్నా చేస్తామని సమస్య. మీరు ఎప్పుడు కూడా పదవి గురించి ఆలోచించలేదు. ఇంతకాలం ఉన్నప్పటికీ నాకు అంటే ఎమ్మెల్యే గానో లేదంటే మంచి పొజిషన్ లో ఇంకా సెట్ అవ్వలేకపోయాను అనే ఉద్దేశంతో ఏదైనా ఎప్పుడైనా నిరాశ అనిపించిందా? నాకు నిరాశ అనిపించలేదు. ఉదాహరణ ఏం చెప్తానంటే మీకు వాస్తవం. 1985లో నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా. అంటే కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పరంపర గానీ టికెట్ల విషయం గానీ బాగా మీకు తెలుసు. 1985లో నాకు రాజశేఖర రెడ్డి గారు పిలిచి, నానా నీకు నిజామాబాద్కి వెళ్ళి టికెట్ ఇస్తున్నాం, నువ్వు పోటీ చేయు అని అంటాడు. నేను హైదరాబాద్ పోలే, ఢిల్లీ పోలే, ఇక్కడనే ఉన్నాను, నిజామాబాద్ లోనే ఇచ్చారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉంటే నాకు టికెట్ ఇచ్చారు. అప్పటి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నేను అయినప్పుడు దేశ పరిస్థితి వేరున్నా, రాష్ట్ర రాజకీయాలు భిన్నంగా ఉన్నాయి. అప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు గారిని నాందేళ్ల భాస్కర్ రావు గారు దించేసి ఒక నెల ముఖ్యమంత్రి అయింటారు. ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రజలలో దూరం జరిగింది అనేటువంటి భావన కలిగినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నాకు అవకాశం వచ్చింది. అయినా యువజన కాంగ్రెస్ వాళ్ళు గాని
మిత్రులు కానీ నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారులు కానీ నాకు మొదటి నుంచి నేను ఇక్కడ చదువుకున్నాను కాబట్టి సంబంధాలు తయారు మంచోడు ఇంక సపోర్ట్ చేయాలంటే 34,700 ఓట్లు వచ్చింది నాకు అప్పుడు. మంత్రి మీద పోటీ చేసిన ఆ మంత్రి ఎవరంటే ఎక్సైజ్ మినిస్టర్ ఎక్సైజ్ డి సత్యనారాయణ గారు, ఆయన మీద పోటీ చేసిన. ఆయన మీద పోటీ చేసినప్పుడు మా కాంగ్రెస్ పెద్దలందరూ కూడా అరే వీడేం ఎలక్షన్ కొట్లాడుతున్నారు అవి వీడే అడగలుస్తాడు అనేటువంటి భావన ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలందరూ కూడా నాకు ఓట్లు 34,000 ఓట్లు వచ్చిన తర్వాత ఆశ్చర్యపడ్డారు. అరే ఇన్ని ఓట్లు వచ్చినాయా, అరే మేము ఇన్ని ఓట్లు వస్తాయంటే మేము గట్టిగా పనిచేస్తుంటాం కదా అనే భావన కలిగింది. పార్టీకి కానీ జనాలకి కానీ అందరికి కూడా మీ మీద మంచి నమ్మకం వచ్చింది. ఆ అభిప్రాయం వచ్చిన తర్వాత నేను 5 సంవత్సరాలు 85 నుండి 89 వరకు నిజామాబాద్ పట్టణంలోనే ఉంటూ స్కూటర్ ఉండే నాకు. ఆ స్కూటర్ మీద అప్పుడు మంచిప్ప ప్రాంతం కూడా మనకే ఉండే. నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీ ఉండే. ఈ అన్ని గ్రామాలు తిరుగుతుంటే ముఖ్యంగా మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే అప్పుడు నక్సలిస్ట్ ప్రభావం బాగా ఆ రోజుల్లో ఎవ్వడు కూడా నాయకుడు తిరగలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మీరు పుట్టి పెరిగినటువంటి సిరికొండ ప్రాంతం అనేది నక్సల్స్ చాలా ప్రభావిత ప్రాంతంగా అందరికి కూడా తెలిసిన విషయం. ఎందుకంటే అది కంప్లీట్ పెద్ద అడుగుల ప్రాంతం అని చెప్పేసి తెలుసు. సో అలాంటప్పుడు మీకు ఈ నక్సల్స్ రిలేటెడ్ గా కూడా ఏదైనా ఉద్యమాల్లో అంటే మీకు ఆకర్షితులు అవ్వడం కానీ లేకపోతే మిమ్మల్ని ఇన్వైట్ చేయడం కానీ జరిగింది ఆ కాలంలో? నాకు ఆకర్షితులు అనే విషయం కాదు కానీ ఒక 2-3 సందర్భాల్లో నన్ను పిలిచారు. పిలిచి అంటే నేను ఎప్పుడు ప్రజలలో ఉండి ఎవరినన్నా గ్రామాల నుంచి పోలీస్ స్టేషన్ పట్టుకొస్తే అధికారుల దృష్టికి తీసుకొచ్చి అధికారులను మెప్పించి ఒప్పించి వాళ్ళని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి నాకు ఉంటే అప్పుడు వీడు మంచివాడు ప్రజల కొరకు పనిచేస్తారు వాళ్ళు నన్ను ఏమనలే. ఎప్పుడు కూడా నాకు కించిత్ కూడా ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక ప్రజా సేవకుడిలాగా మాత్రమే మిమ్మల్ని చూడడం జరిగింది. నాకు ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది కాదు వాళ్ళతోటి కానీ. అధికారులు కూడా మనం చెప్పిన దాని మీద తయారు చెప్పి ఇది వాస్తవం చలో అని చెప్తున్నాడు కాబట్టి వదిలిపెట్టాలని. ఆ టైంలో మీకు నక్సల్స్ తో ఈ విధంగా అంటే వారికి కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు పోలీసుల ప్రభావం ఏమైనా పోలీసు వాళ్ళు అడిగారు అనేక సందర్భాలు డౌట్ పడడం అడిగితే నేను ఉండే ప్రాంతం సిరికొండ, ఒకవేళ వాళ్ళు పిలిస్తే నేను పోకుంటే అక్కడికి నా పరిస్థితి ఏమవుతుందో మీకు తెలుసు. అది అందుకొరకు నేను పోయి వాళ్ళకి ఏదైనా చెప్పడమో చేయడం కాదు, ఇలాంటి పేదవాళ్ళకు జరిగేటటువంటి సమస్యలపైన మాట్లాడుతున్నా అనేటువంటి మాట చెప్పిన. ఇంకో విషయం సివి ఆనంద్ గారు ఎస్పీ ఉండి అప్పుడు మా దగ్గర కొత్త పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి ప్లేస్ కావాలి. సిరికొండ మండలంలో పోలీస్ స్టేషన్ పెట్టాలనే ఆలోచన గవర్నమెంట్ కూడా అదే ఆలోచన ఉండే. అంత ఆలోచన ఉన్నా ఎవరు ముందుకు రాలేకపోయింది. నేను అక్కడ ఉన్న పరిస్థితుల మీద భూ యజమానితో ఒప్పించి మెప్పించి పోలీస్ స్టేషన్ సిరికొండ పోలీస్ స్టేషన్ ప్లేస్ ఇప్పించాను. అంటే వాళ్ళు కూడా అన్నారు అరే వీళ్ళు పోలీస్ స్టేషన్ పెట్టడానికి ఇప్పిస్తున్నాను అంటే ఆయన ఇప్పించకపోతే ఇంకొకరు ఇప్పిస్తారు. ఈ సమస్యను ఒక సామరస్యంగా కొంతమంది నాయకులను ప్రజాప్రతినిధులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం హరాస్మెంట్ చేయడం అనేవి జరుగుతుండే. అవి లేకుండా చేశానేమో అనేటువంటి భావన మీరు ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో ఆ పోలీస్ స్టేషన్ కావాల్సిన స్థలాన్ని కూడా ఇప్పించడం జరిగింది. ఆ విధంగా కూడా మీరు అంటే లాస్ట్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు అప్పుడు అంత చిన్న వయసులోనే. గవర్నమెంట్ కి ఏ అంశమైన రిప్రజెంటేషన్ ద్వారా చేస్తుంటుంది. గవర్నమెంట్ కు క్రిటిసిజం ఈ మధ్య నిజామాబాద్ అర్బన్ లో కూడా చూస్తున్నారు 2-3 సంవత్సరాల నుంచి. నిజామాబాద్ లో ఉన్నటువంటి సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం, కానీ యంత్రాంగం మరి ఎందుకో ఏమో దాన్ని అమలు చేయడం కాదు, దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో బాధ్యతగా ఒకరు ఎన్నికైన తర్వాత వాళ్ళ బాధ్యత ఈ నియోజకవర్గంలో గాని జిల్లాలో గాని రాష్ట్రంలో గాని మంత్రులు ఉన్నారు, వాళ్ళ బాధ్యత అది. ఈ జిల్లాలో ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం, ఈ ప్రాంతానికి ఇది అవసరం, ఈ పట్టణంలో ఈ సమస్య ఉంది, స్లమ్స్ ఏరియాస్ ఉన్నాయి, ఈ సదుపాయాలను కల్పించాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనే బాధ్యత వాళ్ళకు ఉండాలి. అప్పటి రాజకీయానికి ఇప్పటి రాజకీయానికి తేడా ఏంటంటే అప్పటి రాజకీయం 10 మంది చెప్పింది నాయకుడు వింటుండే, ఇది అవసరం ఉంది అనేటువంటి మాట తెలుసుకొని చేస్తుండే. ఇప్పుడు రాజకీయం వాడు మన పార్టీ కాదు కదా, వాడు చెప్తున్నది మనం ఎందుకు చేయాలా, అధికారులకు కూడా అది చెప్తున్నది కదా మీరు చేయొద్దు చేయొద్దని చెప్తున్నారు. ఉదాహరణలు కూడా ఉన్నాయి కొన్ని చేసే అధికారులను కూడా వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసమే తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వాలు అనేది ఇప్పుడు కనబడట్లేదు. అలాంటి అలాంటి నాయకులు కూడా ఇప్పుడు కనబడట్లేదు.
వాస్తవం. ఇంకొకటి ఏంటంటే మీరు ఒకసారి మీకు నేను చెప్పేంతటి కాను కానీ ఈ దేశంలో ప్రజల కొరకు 72-73 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రతిసారి అంటుంటారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది రోజు చెప్తారా? మీరు మీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది తెలుసు. ఇప్పుడు ఉన్నది మా సిలిండర్ బుడ్డి ఎంతకుండే ఇవాళ ఏం పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే సబ్సిడీ ఎంత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు. ఇప్పుడు ఉన్న సబ్సిడీని అయితే రద్దు చేశారు కదా మీరు. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు స్కూటర్ పెట్రోల్ పంప్ దగ్గర ఆపి 1 లీటర్ పెట్రోల్ కొట్టుకుంటాం. దాని పరిస్థితి 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం ఏముండే ఇవాళ ఏముంది అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనే దానికన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించి క్రిటిసైజ్ చేసే వాళ్ళని వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే మీరు ఈ నిజామాబాద్ జిల్లా పరిధిలో చూసినట్లయితే మీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ విధంగా పనిచేస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఒక్కటి చెప్తానండి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజలతో ఉంటుంది. సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తుంది. కానీ ఇవాళ మారినటువంటి రాజకీయ ధోరణి, మారినటువంటి రాజకీయ పరిస్థితుల మీద కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా ఇప్పుడు మీరు చాలా సంతోషం ఎన్పీపీ ద్వారా ఒక వ్యక్తిగా నా ఇంటర్వ్యూ తీసుకొని 10 మందికి తెలియజేయాలనేటువంటి సదుద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చారు. కానీ కొన్ని పెద్ద పెద్ద ఛానళ్లు ఉన్నాయి, ప్రజా సమస్యలను ఇవి మంచివి ప్రజలకు ఉపయోగపడతాయి అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ చెప్పినా దాన్ని చేయట్లేదు. అది డెమోక్రసీకి రేపు నష్టం, ప్రజాస్వామ్యానికి పెద్ద నష్టం. కానీ భారతదేశం చాలా పెద్ద గొప్ప ప్రజాస్వామ్యం, అంటే ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశం అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత రచించినటువంటి రాజ్యాంగం ప్రకారంగా, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నడుస్తున్నటువంటి దేశం. ఇవాళ రాజ్యాంగం పరిస్థితులు కూడా ఉన్నాయి, రాజ్యాంగంలో ఉన్న వాటిని కూడా పాటించట్లేదు, నాయకులు కూడా తిరస్కరిస్తున్నారు. ఈ కోర్టు న్యాయం వీటికి సంబంధించి కూడా ఎవరు కూడా ఫాలో అవ్వకుండా వారి ఇష్టానుసారంగా వారి రాజకీయాన్ని అధికారాన్ని దుర్వినియోగం చేసుకునే అవకాశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అంటే మీరు అడిగిన మీరు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ పరిస్థితిలో మన జిల్లాలో ఏ విధంగా ఉంది అనేటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ క్యాడర్, కాంగ్రెస్ నాయకత్వం చాలా పటిష్టంగా ఉంది. నాయకత్వ లోపం అనేటువంటి విషయాన్ని గ్రహించే పరిస్థితి వచ్చింది. అలా గట్టి నాయకత్వం వచ్చింది ఈ రోజు పార్టీకి, రాష్ట్రంలో గాని జిల్లాలో గాని. ఈ నాయకత్వం ద్వారా రేపు ప్రజలలోకి వెళ్లాలా, కేవలం నలుగురికే పరిమితం కాకుండా మన పరిస్థితి ప్రజల దగ్గర తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ నాయకత్వానికి ఉంది. అది ఈ రోజు గ్రహించారు. ప్రజలు కూడా కాంగ్రెస్ నాయకత్వం వాళ్ళ ప్రజల కొరకు పనిచేసింది, రేపు పనిచేస్తుంది అనేటువంటి విశ్వాసం కొద్ది కనబడుతుంది, నమ్మకం. అయితే మీరు గత ఎన్నికల్లో చాలా తక్కువ ఓట్ల తేడాతోని ఓడిపోవడం జరిగింది. అంటే టీఆర్ఎస్ అనేది తక్కువ ఓట్ల తేడాతోనే గెలవడం జరిగింది. అప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? అంటే నిరాశపడ్డారా, లేకపోతే ఏమనుకున్నారు? ఇంకా ఏ విధంగా అనిపించింది? నాకు ఓటింగ్ అయిపోయిన తర్వాత 2వ రోజు కొంచెం విశ్లేషించుకున్నాం. అయితే మాకున్న సమాచారం ప్రకారం మేము ఓడిపోతామనేది తెలిసిపోయింది, ముందే తెలిసింది ఓడిపోతాం అనేది. కానీ ఎన్నికలలో గెలుపు ఓటమి అనేటువంటి అయినా మీరు ఎక్కువ డబ్బులు పంచడం కానీ ఇలాంటివి కూడా చేయలేదు అని చెప్పేసి ప్రజల నమ్మకం. రావు గారు, మీరు కూడా నాతో పాటు ఒక అభ్యర్థి ఉంటారు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా. మనము డబ్బులు పంచి డబ్బులు ఓటర్కి ఇచ్చి అయినా ఇలాంటి డబ్బులు పంచకుండా ఇలాంటిది ఏమి జనాలకు పంచకుండా కూడా మీరు ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా, అంటే అన్ని ఓట్లు వచ్చాయంటే మీకు అది చాలా అభినందనీయ విషయమే. సో మీరు ఇంత నిస్వార్థంగా 43 సంవత్సరాల నుంచి రాజకీయంలో పోరాడుతూ జనాల కోసం పరితపిస్తూ వారి శ్రమకు తగ్గ ఫలితాన్ని అందించేలా వారి కోసం కష్టపడుతూ మీరు ఈ స్థాయిలో ఉన్నప్పుడు కూడా మీరు చాలా సామాన్యులుగా ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా మాట్లాడతారని చెప్పేసి ఈ నిజామాబాద్ ప్రజల యొక్క ఉద్దేశం. సో మీరేమంటారు? ఈ ప్రజల అభిమానం ఏ విధంగా మీరు క్యాచ్ చేయగలిగారంటారు? ప్రజలు, నేను విద్యార్థి దశ నుండి నిజామాబాద్ లో 9th క్లాస్ నుంచి ఇక్కడ చదువుకున్నాను. నాకు చాలా మంది నిజామాబాద్ పట్టణానికి సంబంధించిన వాళ్ళు
నా క్లాస్మేట్స్ లేకపోతే క్లాస్మేట్స్ అన్నలో, క్లాస్మేట్స్ తమ్ములో, లేకపోతే పార్టీలో నేను చేసేటటువంటి కార్యక్రమాలు, నేను వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు నన్ను ఏదైనా ఆహ్వానించి పిలిచిన దాంట్లో వాళ్ళకు ఎంత ఆప్తుడిగా ఉంటానంటే వాళ్ళ కుటుంబ సభ్యుడిగా చూసుకుంటారు అందరు నన్ను. అందుకొరకు నాకు విశ్వాసం ఉంది నిజామాబాద్ పట్టణం మీద, నిజామాబాద్ పట్టణం ప్రజల మీద. ముఖ్యంగా ఇక్కడ కుల మతాలకు అతీతంగా నన్ను గుర్తించారు వాళ్ళు. నంబర్ 1 పాయింట్. ఎందుకంటే అరే ఎవరి దగ్గరికి వెళ్ళినా మావాడు అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకు ఉంది. తను ముస్లిం అనో, అంటే తాయర్ బీన్ అనగానే ఒక ముస్లిం వ్యక్తి అని, లేదంటే కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అనో కాకుండా ప్రతి ఒక్కరు కూడా తన కుటుంబ సభ్యులాగా ఆత్మీయులుగా మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది. దాంతో పాటు మీరు అదే వారి నమ్మకాన్ని, వారి అభిమానాన్ని కూడా మీరు కాపాడుతూ వస్తున్నా. నా అదృష్టంగా భావిస్తున్నది. చాలా తక్కువ మందికి ఉంటది అది. అవును. ఎందుకంటే రాజకీయాలలో అరే నిలబడ్డారు కాంగ్రెస్ ఓడు మనకి అర్థం అనేటువంటి తయారు నిలబడ్డారు రాడు, మనకి ఏ పార్టీ అయితే మనోడు అనేటువంటి భావన వాళ్ళలో ఉంది. కాబట్టి నేను చాలా అదృష్టం. మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, పెద్ద నాయకులు కావచ్చు, ప్రముఖ నాయకులు కావచ్చు, ఇంతమందిలో కూడా మీకు ఎలాంటి రిమార్క్స్ కూడా నిజామాబాద్ జిల్లా నుంచి లేకుండా ఒక మంచి నాయకుడిగా కూడా పేరు రావడం జరిగింది కదా. సో చాలా హ్యాపీగా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. దాంతో పాటు అదే విధంగా మీరు వారికి జనాలకు కూడా రిప్రజెంటేటివ్ గా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన నిజామాబాద్ జిల్లా నుంచి ఒక మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ వేముల ప్రశాంత్ రెడ్డి గారు మినిస్టర్ గా చేయాల్సిన పనులు చేస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? మినిస్టర్ గా ప్రశాంత్ రెడ్డి గారు మంచి చదువుకున్నటువంటి వ్యక్తి, ఓకే, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఓకే. కానీ ప్రభుత్వంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఓకే. ఆ నిబంధనలకు అనుగుణంగా ఇంకొకటి ఏంటంటే అందరికి జిల్లాలో అభిప్రాయం ప్రశాంత్ రెడ్డి గారి గురించి, ఆయన ముఖ్యమంత్రికి సన్నిహితుడు. ఓకే. ఆయన ఒక కొడుకులాగా చూసుకుంటాడు ఆయన. అయితే నేనేమంటున్నా, ప్రశాంత్ రెడ్డి గారికి ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్తా. సంతోష్ రెడ్డి గారు మినిస్టర్ గా ఉంటారు. ఆయన R&D మినిస్టర్ ఉండే, ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉండే, ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. అయితే ఆయన R&D మినిస్టర్ మొట్టమొదటిసారి అయినప్పుడు 1991లో ఆయన మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత ఆర్మూర్, బాల్కొండ 2 నియోజకవర్గాలు అన్నదమ్ముల్లో ఉన్నటువంటి, ఎందుకంటే ఆయన మా అందరి గురువు రాజారాం గారు, లేట్ రాజారాం గారు. ఆయన నియోజకవర్గం, ఈ నియోజకవర్గం సురేష్ రెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే. అయితే పంచాయత్ రాజ్ కు సంబంధించినటువంటి 450 కిలోమీటర్ల రోడ్లను R&Bకి మార్చిపించాడు. టెక్నిక్ గా ఈయన R&B మినిస్టర్. R&Bలో ఫండ్స్ ఉంటాయి కాబట్టి మార్చిపించి మొదటి దశగా కొన్ని డబ్బులు ఇచ్చింది రోడ్లకు. డబ్బులు. నేను జిల్లా పరిషత్ వైస్ చైర్, జడ్పీటీసీ సిరికొండ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, టిఆర్ఎస్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్. ఉపాధి హామీ పథకం ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వల్ల నడుస్తుందో, ఆ ఉపాధి హామీ పథకాల్లో 40-60% రేషియో మీద 60% కూలీలకు ఇవ్వాలా, 40% మెటీరియల్ కాంపోనెంట్ చేయాలనేటువంటిది ఒక రూల్ ఉండే. దాన్ని ఆసరాగా తీసుకొని అవసరం అనుకుంటే మీకు చూపిస్తా. నా మండలం సిరికొండ మండలం అన్ని గిరిజన తాండాలు, అంతా గిరిజన ప్రాంతం అంతా. ఆ మండలంలోని అన్ని గిరిజన తాండాలకు కనెక్టివిటీ మెటల్ రోడ్స్ శాంక్షన్ చేసుకున్నాను అప్పుడు 4-5 కోట్లు. అంటే మనకు 40-60 కాంపోనెంట్ల జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గాను, కాంగ్రెస్ వైస్ చైర్మన్ గాను, చైర్మన్ మా సభ్యులందరూ నన్ను గౌరవించాం. అందరికి డబ్బులు ఇప్పించిన నేను కొద్దిగా ఎక్కువ తీసుకుని అక్కడ డెవలప్ చేసిన. అవి అన్ని బీటీ రోడ్లు అయినాయి. అప్పుడు మెటల్ రోడ్లు చేయకపోతే ఇప్పుడు బీటీ రోడ్లు కాదు. అయితే అప్పుడు సంతోష్ రెడ్డి గారు పంచాయత్ రాజ్ మంత్రిగా ఆయన R&B మినిస్టర్, పంచాయత్ రాజ్ లోన్ R&Bకి మార్చిపించి 480 కిలోమీటర్లు R&Bకి ఫండ్ తీసుకొచ్చింది. నేను ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారు చేస్తలేరు అనేటువంటి మాట అంటలేదు, కానీ కొద్దిగా దృష్టి పెట్టాలనేటువంటి మాట, చిన్న చిన్న వాస్తవంగా ఇది అవసరం ఉన్నటువంటి మాట చెప్తా ఉన్నాం. ఇప్పుడు జాతీయ రహదారులు మనకు 43, 161 జాతీయ రహదారులు. అంటే ఉదాహరణకు హైదరాబాద్ నుంచి నాగ్పూర్ అనుకోండి, మన దిచ్పల్లి మీదుగానే పోతుంటది. అది ఇప్పుడు నిజామాబాద్ మీదుగా జగదల్పూర్ పోతుంది, కమర్పల్లి పోతుంది. అయితే 2 జాతీయ రహదారులకు అనుసంధానం అంటే కమ్మరపల్లి, భీమ్గల్,
సిరికొండ, రామారెడ్డి, కామారెడ్డి. ఇప్పుడు కామారెడ్డి నుంచి నువ్వు కమ్మర్పల్లికి పోవాలంటే నీకు ఎన్ని కిలోమీటర్లు అవుద్ది? నీకు కామారెడ్డి నుండి వయా రామారెడ్డి, సిరికొండ, భీమ్గల్, కమ్మర్పల్లికి పోవాలంటే 2 జాతీయ రహదారులకు అనుసంధానం కొరకు ఎన్ని కిలోమీటర్లు తక్కువ అవుతుంది? 30 కిలోమీటర్లు తక్కువ అవుతుంది. తగ్గుద్ది 30 కిలో తగ్గడమే కాదు, మీకు ఒక అవకాశం ఉంది కదా, పుణ్యక్షేత్రాలు, టూరిజం డెవలప్మెంట్, ఇది అవసరం. ఇది అయితే టూరిజం డెవలప్మెంట్ కొరకు లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. మీ ఉద్దేశంలో మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి దర్శనీయ ప్రాంతాలే కావచ్చు, ఈ రోడ్లే కావచ్చు, ఇంతవరకు ఇంకా డెవలప్ కావాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా డెవలప్ అవ్వట్లేదు, అంటే వీటిపైన దృష్టి డెవలప్ అవుతలేవు అని అంటలేదు, దృష్టి పెట్టట్లేదు. అందుకొరకే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, వేములవాడకు కనెక్టివిటీ అవుతుంది ఈ రోడ్డు. దాని తర్వాత మన రామారెడ్డిలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి టెంపుల్, వేములవాడ టు బాసర్ పోవడానికి వేములవాడ, సిరికొండ, దర్పల్లి దీని మీదకి వస్తే 30 కిలోమీటర్లు తక్కువ అవుతుంది, తక్కుద్ది. అయితే ఆయన R&B మంత్రిగా పాపం ఆయన చేస్తలేడు అని అంటలేను, ఆయన మీద అధికార యంత్రాంగంతో ఒక రివ్యూ చేసుకుని ఆలోచించి ఇది వాస్తవమా కాదా, ఇవ్వాలని అవుతుందని కూడా చెప్తలేను. రేపు ఆయన చేస్తే కూడా సంవత్సరం పడుతుంది, కానీ దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఒక మూవ్ చేపించి దాన్ని వచ్చే ప్రయత్నం చేయాలి. ఒకటి. రెండవది, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ మెంబర్ అరవింద్ మావోడే, మా సీనన్న కొడుకే, కానీ ఆయన కూడా దృష్టి పెట్టడం లేదు దీని మీద. ఇప్పుడు ఈయన పంపితే ఆయన కేంద్రానికి వెళ్ళి ఒత్తిడి చేసి ఒక జాతీయ అనుసంధానం చేస్తే దగ్గర దగ్గర 60 కిలోమీటర్లు 65 కిలోమీటర్లు అవుతుంది. అది ఇప్పుడు డబుల్ రోడ్ ఉంది. మీరు అరవింద్ గారి గురించి మాట్లాడిన తర్వాత ఒక చిన్న దృష్టి పెడతలేరు వాళ్ళు, బాగా. అయితే ఇప్పుడు ఈ అరవింద్ గారు కూడా ఎంపీగా మన నిజామాబాద్ పార్లమెంటరీ నుంచి ఎంపీగా ఉన్నారు. అయినప్పటికీ తను పోరాటం అనేది లోకల్ ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో, లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరితోని పనిచేయించే విధంగా కాకుండా మాట్లాడిన ప్రతి మాటలో కూడా కేసీఆర్ మీద దృష్టి పెట్టి కేసీఆర్ తిట్టడం, కేసీఆర్ గురించి మాట్లాడమే తప్ప లోకల్ నాయకులతో మాట్లాడుతూ లోకల్లో పనులు చేయించట్లేదు అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వాస్తవమే కదా అది. నేను ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ చెప్పిన, ఇది నేను వేరే క్రిటిసిజం చేస్తలేను ఎంపీ గారిని. ఇది ఇలాంటి విషయాలు దృష్టి పెట్టి ఇవల్ల మీరు కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి 4 ఎంపీలలో మీరు కూడా బాధ్యత గల ఎంపీ. ఈ క్రిటిసిజం నేను మీ మీద చేయడం, మీరు మా మీద చేయడం, పార్టీ మీద చేయడం, మీ పార్టీ మీద మేము చేయడం కాదు. మీకు అవకాశం ఇచ్చింది నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు, ఒక అవకాశం ఇచ్చింది. ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి అవకాశాన్ని మీరు కొద్దిగా నిజామాబాద్ నియోజకవర్గ అభివృద్ధి పట్ల, ఇలాంటి నెగ్లెక్ట్ చేసినటువంటి సమస్యల పట్ల దృష్టి పెడితే సక్సెస్ అవుతుందని అంటారు. నేను అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి. ఒక్క ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేయిస్తాను మీకు. రాజారాం గారు పవర్ మినిస్టర్ అయిందండి, విద్యుత్ శక్తి శాఖ మంత్రి అయ్యాడు. విద్యుత్ శక్తి శాఖ మంత్రి అయిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఏ అవసరం ఉన్నా షబీర్ అలీ గారు విద్యుత్ శక్తి శాఖ మంత్రి అయిందండి. ఆయన విద్యుత్ శక్తి శాఖ మంత్రి మాకు ఒక 100 ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే నిమిషాల మీద ఇప్పించారు, పోల్లు ఇప్పించారు. ఈ రోజు ఎవ్వరేమనుకున్నా అవునన్నా కాదన్నా సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి అయింది. మంత్రిగా చేవెళ్ళ ప్రాణహిత, ఈ రోజు మీరు కాళేశ్వరం అనేటువంటి పేరు మీద ఏదైతే నడిపిస్తున్నారో, మాకు అక్కడ నవిపేట మండలంలోని తాడబిలోలి నుంచి ఏదైతే సొరంగ మార్గం ద్వారా తీసుకొచ్చి సంపౌజ్ లో మనం వేసే పరిస్థితి ఇవాళ 7 సంవత్సరాలు దాటిపోయిందండి. 1000 కోట్లకు 800 కోట్లకు దగ్గర దగ్గర 500-600 కోట్లు ఖర్చు పెట్టాం. 200-300 కోట్లు అయితే అది అయిపోతున్నాయి. మంచిప్పాలో మీరు కొండం చెరువు ఏదైతే మంచిప్ప కొండం చెరువు అనుసంధానం చేసి గ్రావిటీ ద్వారా రూరల్ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రతిపాదన ప్లాన్ ప్రోగ్రామ్ మాది ఉండే. దాన్ని ఈ రోజు పైప్ లైన్ల ద్వారా తీసుకొస్తున్నారు. మీరు మేము అదంటలేదు, మీకు మీ ఆలోచన ఏముందో, కానీ ఇంతవరకు 7 సంవత్సరాలు గడిచిపోయింది, తీసుకురాలేదండి. ఒక పోరాడండి, మా మీద ఎంత క్రిటిసైజ్ చేస్తారో చేయండి, కానీ మంచి పనులు కూడా చేయండి, జనాల కొరకు మంచి పనులు కూడా చేయండి. ఎగ్జాంపుల్ గా ముఖ్యమంత్రి గారు 7 సంవత్సరాల నుంచి మన తెలంగాణను చంద్రశేఖరరావు గారు పాలిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లాకు 100 కోట్ల శంకుస్థాపన ఏదైనా చేసిందా? ఒకటి చేసింది లేదు.
మరి ఈ బాధ్యత గల 9 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు 2 జిల్లాలు కలిపి. ఒక పార్లమెంట్ జిల్లా నుంచి ఒక మినిస్టర్ ఉన్నాడు, ఒక స్పీకర్ ఉన్నాడు. అయినప్పటికీ ఇలాంటి అభివృద్ధి పనులు అనేది ఇంతవరకు జరగట్లేదు. ఇది క్రిటిసిజం అనుకుంటే మరి వాళ్ళ తప్పదు. ప్రతిదాన్ని క్రిటిసిజం గా కాకుండా దాంట్లో ఉన్నటువంటి నిజాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇంకొకటి, జిల్లాలో గతంలో మేము చూసినటువంటి, నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా చూసిన పెద్దవాళ్లతో ఉన్న అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రులు వచ్చి ఏదైనా రివ్యూ చేస్తే ఆ రివ్యూలో వచ్చినటువంటి ఏవైనా అంశాలను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అధికారులను పంపించి అవి సర్వే చేయించి దానికి ఏదో ఒకటో రెండో దానికి శాంక్షన్ ఇస్తుంటది. రివ్యూలు లేవు, డబ్బులు లేవు. ఎట్లా? ధన్యవాదాలండి. మాకు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర నిజామాబాద్ రాజకీయాల పైన మీరు ఎన్నో రకాల సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మీకున్నటువంటి సమస్యల్ని ఏదైనా ధైర్యంగా వీడియో తీసి మాకు పంపించండి. మీ సమస్యల్ని మా ఛానల్ ద్వారా పరిష్కార మార్గాన్ని కూడా చూపించే ప్రయత్నం మేము చేస్తాం. మీరు మీ వీడియోస్ ను పంపించాల్సినటువంటి మా వాట్సాప్ నంబర్ 8790720978. నేను మీ రామపడకండి. థ్యాంక్ యూ. NZB Prajaporu News. Please subscribe, like and share.